మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు. ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. చాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవతండ్రి, మీకు లేఖలేని స్తుతులు తోత్రం తండ్రి, చదివిన వాక్యాన్ని బట్టి మీరే మాతో మాట్లాడమని, చిన్న ప్రార్థన మీ పాదానుసరించి చేర్చుకోమని క్రీస్తు పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నట్టుగా మనం చూడగలం. ఏంటంటే, దావీదు ఒకానొక సందర్భంలో అడవుల్లో తిరుగుతున్నప్పుడు అతడు యాజకులు ఉండే చోటుకి, లేదంటే యాజకులు ఉండే మందిరంలోనికి వచ్చి తాను రొట్టెలను తిన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సందర్భంలో దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను అని దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూడగలం. అంటే పాత నిబంధన కాలంలో సముఖపు రొట్టెలు, లేదంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతిష్ఠించబడినటువంటి రొట్టెలు మరి ఎవరు భుజించేవారు, లేదంటే ఎవరికి అందుబాటులో ఉండేవి, వాటిని తినటానికి ఎవరు అర్హులు అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే, మనం ఈరోజైతే దేవుని మందిరంలో ఉన్నటువంటి రొట్టెలను, లేదంటే ద్రాక్షారసాన్ని వారం వారం మనం ఈ విధంగా బల్లారాధన తీసుకుంటున్నాం. కానీ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, పాత నిబంధన కాలంలో దేవుని సముఖంలో, దేవుని మందిరంలో ఉన్నటువంటి రొట్టెలు, ప్రతిష్ఠించబడినటువంటి రొట్టెలు ఎవరు పడితే వారు ఎలా పడితే అలాగా తినటానికి అవకాశం ఉండేది కాదు. అదే విషయాన్ని దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి మనం కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మనకి ఈ విధంగా రొట్టెను ద్రాక్షారసానికి మనకు అందుబాటులో ఉంచారు. కానీ పాత నిబంధన కాలంలో ఏ విధంగా రొట్టెకి ఎలాంటి విలువ ఉండేది అనేటువంటి విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు, దేవుని మందిరంలో ఉంచబడినటువంటి రొట్టెలు తానైనను, అంటే దావీదు అతనితో కూడా ఉన్నటువంటి వారు తినకూడదు కదా, మరి ఎందుకు తిన్నారు అని దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి సమాజానికి ప్రశ్నిస్తున్నట్టుగా మనం గ్రహించాలి. ఎందుకంటే పాత నిబంధన ప్రకారం అయితే దేవుని సముఖంలో, దేవుని మందిరంలో ఉన్నటువంటి రొట్టెలు
ఎలాగ పడితే అలాగా ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు తినటానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి పాత నిబంధన కాలంలో దేవుని రొట్టెలకు లేదంటే ఉన్నటువంటి విలువ, లేదంటే ఎవరు వాటిని తినేటువంటి వారు అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, పాత నిబంధన కాలంలో యాజకులు మాత్రమే ఈ యొక్క దేవుని మందిరంలో ఉన్నటువంటి రొట్టెలు తినటానికి అర్హత కలిగిన వారుగా, మొదటి అర్హత కలిగిన వారుగా యాజకులు ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు ఆ యొక్క దేవుని మందిరంలో ఉంచబడినటువంటి రొట్టెలు తినటానికి అర్హతల కలిగి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి యాజకులు అనబడే వాళ్ళు మాత్రమే దేవుని మందిరంలో ఉన్నటువంటి రొట్టెలు తినటానికి అర్హత కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఎందుకని అర్హత కలిగి ఉన్నారు? పాత నిబంధనలో వారికి ఉన్నటువంటి అర్హతలు ఏంటని మనం చూసినట్లయితే, మొదటిగా యాజకులు దేవుని పని కోసం ప్రతిష్ఠించబడినవారు. కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటంటే, దేవుని మందిరంలో ఉండేటువంటి రొట్టెలు చాలా పవిత్రమైనవిగా పాత నిబంధనలో ఉండేవి. కాబట్టి యాజకులు అనేటువంటి వారు దేవుని మందిరంలో దేవుని పని కోసం ప్రతిష్ఠించబడిన వారుగా ఉండేవారు. కాబట్టి వారి గురించి మనం ఆలోచించినట్లయితే, దేవుని మందిరంలో మొదటగా దేవుని మందసం అనేది, దేవుని మందిరం కట్టకముందే దేవుని మందసం అనేది దేవుడికి నివాస స్థలంగా ఉండేది. తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మందిరాన్ని కట్టించిన తర్వాత దేవుడు మందసం నుంచి దేవుని మందిరంలో నివాసం ఉండేవాడుగా మనం చూడగలం పాత నిబంధన కాలంలో. కాబట్టి దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి స్థలంలో ఉంచబడేటువంటి రొట్టెలు ఎంత విలువ కలిగి ఉండేవిగా పాత నిబంధనలో మనం ఆలోచించినట్లయితే చాలా విలువ కలిగి ఉండేవి. కాబట్టి యాజకులు అనేవారు మాత్రమే ఎందుకు ఆ యొక్క రొట్టెలు సిద్ధపరిచేవారుగా, లేదంటే ఆ యొక్క రొట్టెలు తినటానికి అర్హత కలిగి ఉన్నారని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా యాజకులు దేవుని పని కోసం ప్రతిష్ఠించబడినవారు. యాజకులు అనేటువంటి వారు దేవుని పని కోసం ప్రతిష్ఠించబడి వారుగా ఉన్నట్లుగా పాత నిబంధనలో మనం చూడగలం. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడి సేవకులుగా ఎవరైనా ఉండటానికి ఎవరు అర్హత కలిగిస్తున్నారు ఈ రోజుల్లో అంటే, ఎవరైనా సరే దేవుని సేవ చేస్తున్నారు. కానీ పాత నిబంధన కాలంలో దేవుని మందిరంలో ఉండాలన్నా, దేవునికి యాజకత్వం జరిగించాలన్నా దేవుడే నియమించేవాడు వాళ్ళని. కాబట్టి దేవుడు పని కోసం, లేదంటే దేవుని మందిరంలో ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే దేవుని మందిరంలో బయట ఆవరణం అనుకుంటే ఇక్కడ ఉండేది పరిశుద్ధ స్థలం, అనుకుంటే ఇక్కడ ఉండేది అతి పరిశుద్ధ స్థలం. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో పాత నిబంధన కాలంలో ఎవరు పడితే వాళ్ళు వచ్చేవారు కాదు. యాజకులు అనేటువంటి వారు మాత్రమే దేవుని మందిరంలో ఉండి దేవుని యొక్క పని చేయడానికి వారు ప్రతిష్ఠించబడినటువంటి వారుగా ఉండేవారు. కాబట్టి దేవుని యాజకులు అనేటువంటి వారు మొదటిగా ఎవరు ఉన్నారు అని మనం ఆలోచించినట్లయితే, లేవీకాండము 8వ అధ్యాయం చూసినట్లయితే, లేవీకాండము 8వ అధ్యాయం, ఈ 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం సగం వరకు కూడా దేవుడైనటువంటి యెహోవా తన సేవకుడైనటువంటి మోషేకు ధర్మశాస్త్రాన్ని రాయించి, అందులో భాగంగా దేవుని మందిరంలో యాజకత్వం జరిగించేవారు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తూ ఉండాలి అనేటువంటి విషయాలు ఇక్కడ లేవీకాండం 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయంలో కొంత భాగం వరకు చెప్తున్నట్టుగా మనం చూడగలం.
ఇక్కడ చూసుకున్నట్లయితే మోషే మోషేతో దేవుడైనటువంటి యెహోవాగా చెప్తున్నాడు ఏంటంటే, అహరోను కుమారులను దేవుడు ఇక్కడ దేవుని మందిరంలో యాజకత్వం జరిగించే వాళ్ళుగా ఎంచుకున్నట్లుగా, మరి అదేవిధంగా వారు దేవుని మందిరంలో యాజకత్వం ఏ విధంగా జరిగించాలనేటువంటి విషయాలు ఈ యొక్క అధ్యాయాల్లో చెప్తున్నట్టుగా చూడగలం. కాబట్టి ఆ రోజుల్లో దేవుని పని కోసం ప్రతిష్ఠించబడటం, లేదంటే దేవుడి కోసం ఎన్నిక చేయబడటం అనేది చాలా అరుదైన విషయం. కాబట్టి ఆ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు నేను దేవునికి యాజకత్వం చేస్తాను, నేను దేవుని మందిరంలో పని చేస్తాను, దేవునికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటాను అని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవడానికి లేదు. దేవుడు మాత్రమే ప్రతిష్ఠించి ఫలానా వాళ్ళు నాకు యాజకత్వం జరిగించాలి అని దేవుడు ఎన్నుకోవటం జరుగుతుంది. కాబట్టి ఆ దేవుని మందిరంలో యాజకత్వం జరిగించటం, లేదంటే దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే దేవుని మందిరంలో అనాలోచితంగా కానీ, లేదంటే దేవుని మందిరంలో ఏదైనా దోషం చేసి దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినట్లయితే దేవుడు ఏం చేసేవాడంటే అప్పటికప్పుడు వాళ్ళు చనిపోయే విధంగా చేసేవాడు. మరి ఈ రోజుల్లో అయితే అలాగ లేదు, కానీ ఆ రోజుల్లో అంత నిష్టగా ఉండేది. కాబట్టి దేవుని మందిరంలో పని కోసం ప్రతిష్ఠించబడతాం, ఏర్పరచబడతాం అనేది ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం పాత నిబంధన ప్రకారం. కాబట్టి యాజకులు అనేటువంటి వారు దేవుని పని కోసం దేవుని మందిరంలో పని కోసం ప్రతిష్ఠించబడేవారుగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క మొదటి అర్హత కలిగిన వారు కాబట్టి వారు దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి రొట్టెలు తినటానికి అర్హత కలిగి ఉండేవాళ్ళు. రెండవదిగా చూసినట్లయితే వాళ్ళు ప్రజల తరపున దేవునికి బలులు అర్పించి సిద్ధపరిచేవారుగా ఉండేవాళ్ళు. ఎవరైనా పాత నిబంధన కాలంలో ఎలాగా ఉండేదంటే, ఎవరైనా పాపం చేసినప్పుడు, ఎవరైనా తప్పు చేసినప్పుడు వారు చేసినటువంటి తప్పును బట్టి, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించి తమ యొక్క పాపాన్ని పోగొట్టుకునేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళు ఆవు దూడను తీసుకొచ్చినా, లేదంటే గొర్రె పిల్లను తీసుకొచ్చినా, మేక పిల్లను తీసుకొచ్చినా వారి యొక్క పాపాన్ని బట్టి దేవుని మందిరంలో యాజకులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. యాజకులు అనేవాళ్ళు ఉండి ప్రజల తరపున వారు మరి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి సామాన్య ప్రజలకు అర్హత లేదు. కాబట్టి యాజకులు అనేటువంటి వారు నియమించబడ్డారు. కాబట్టి ప్రజల తరపున దేవునికి వారు తెచ్చినటువంటి బలి పశువులు ఏవైనా సరే ప్రజల తరపున వారికి దేవుడికి బలి అర్పించడానికి ఉండేవారు. కాబట్టి మరి నేను పాపం చేశాను కాబట్టి నేను దేవుని మందిరంలో ప్రవేశించి దేవుడికి బలి అర్పిస్తాను అని అనటానికి అర్హత లేదు అతి పరిశుద్ధ స్థలంలో పాత నిబంధన ప్రకారంగా. కాబట్టి యాజకులు అనేటువంటి వారే మొదటగా దేవుని పని కోసం ప్రతిష్ఠించబడేవాళ్ళు. రెండవదిగా ప్రజల తరపున దేవుడికి వారు తెచ్చినటువంటి అర్పణలు ఏవైనా బలులు అతి పరిశుద్ధ స్థలంలో అర్పించేవాళ్ళు. కాబట్టి యాజకులు అనేటువంటి వారు ఇలాంటి అర్హతలు కనుగొన్నారు. కాబట్టి యాజకులు అనేటువంటి వారే మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి రొట్టెలు తినటానికి అర్హత కలిగి ఉండేవారు పాత నిబంధన కాలంలో. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 1 సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 1 సమూయేలు 21వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాను ఒకసారి. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నద్దకు వచ్చాను. అయితే అహీమెలెకు
దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించితిని. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమీ గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. పనివారు స్త్రీలకు ఎడముగానున్న వారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యములు అపవిత్రమైన ఎడలనేమి, రాజ్యాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చాను. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ దావీదు రాజు కాకముందు అతను యాజకుల దగ్గరికి ఆహారం కోసం వచ్చినప్పుడు ఆ యాజకుడు దావీదుని ఏమని ప్రశ్నిస్తాడంటే, మీరు స్త్రీలకు దూరంగా ఉన్నారా అని మనం ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మొదటిగా యాజకులు అనేటువంటి వారు దేవుని పని కోసం ప్రతిష్ఠించబడిన వారుగా ఉన్నారు. రెండవది, ప్రజల తరపున దేవునికి బలులు అర్పించి సిద్ధపరిచే వారుగా ఉన్నారు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, యాజకత్వం జరిగించేవారు, లేదంటే దేవుని సన్నిధిలో రొట్టెలు సిద్ధపరిచేవారు, రొట్టెలు తినేటువంటి అర్హత కలిగిన వారుగా ఎవరు ఉండాలి అనే విషయం గురించి మనం ఆలోచించినప్పుడు, మూడవదిగా స్త్రీలకు దూరంగా ఉండాలనేటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ యాజకుడు ఏమంటున్నాడంటే దావీదుతో, ఈ యొక్క దేవుని మందిరంలో ఉంచబడినటువంటి రొట్టెలు తీసుకోవటానికి, ప్రతిష్ఠితమైన రొట్టెలు తీసుకోవటానికి నువ్వు అర్హుడివేనా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే ఏం అర్హత అంటే, నువ్వు స్త్రీలకు దూరంగా ఉన్నావా అని అడిగాడు. అంటే మరి యాజకులు కూడా యాజకత్వం జరిగిస్తా మరి దేవుని మందిరంలో ఉంటున్నారు కాబట్టి, వారు కూడా స్త్రీలకు దూరంగా ఉంటున్నారా, లేదంటే వాళ్ళు వివాహం చేసుకోకుండా ఉన్నారా అనే విషయం గురించి మనం ఆలోచించినప్పుడు, మా చిన్నమామ గారు ఆర్సీఎం చర్చికి వెళ్తారు. ఆయన నన్ను ఒకసారి ఒక ప్రశ్న ఏం అడిగాడంటే, మరి దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి సేవకులు మరి వివాహం చేసుకోవచ్చా అని నన్ను ప్రశ్నించాడు. నేను ఏ సమాధానం చెప్పలేదు. ఆయన ఏదో ఒకటి చెప్తాడని అటు నుంచున్నాను. ఆయన ఏమన్నాడంటే, మరి దేవుని మందిరంలో లేదంటే దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి వారు వివాహం చేసుకోకూడదు కదా అని ఆయన నన్ను ప్రశ్నించాడు. మరి ఆ ప్రశ్నకు సమాధానం మీరు ఎవరైనా చెప్పగలరా?
దేవుని మందిరంలో ఉండేటువంటి సేవకులు వివాహం చేసుకోవచ్చా, చేసుకోకూడదా అని ఆయనను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నేనే సమాధానం చెప్పలేదు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాజకులు కూడా దావీదుకి అదే ప్రశ్న అడుగుతున్నారు. మీరు స్త్రీలకు దూరంగా ఉన్నారా? ఈ యొక్క దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతిష్ఠితమైన దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి రొట్టెలు తినటానికి మీరు ఆలోచన కలిగి ఉన్నారా, లేదంటే పవిత్రం కలిగి ఉన్నారా అని అడిగారు. కాబట్టి మా చిన్నమామ గారు కూడా నన్ను ఒకసారి వాళ్ళు ఆర్సీఎం చర్చికి వెళ్తారు, ఆయన నన్ను అదే ప్రశ్న అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. ఆయన ఏదో చెప్తాడని నేను అలాగే నుంచున్నాను. ఆయన ఏమన్నాడంటే, మరి దేవుని సేవ చేసేవాళ్ళు లేదంటే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి వారు వివాహం చేసుకోకూడదు అని ఆయన నాతో అన్నాడు. ఆయన చెప్తుంటే నేను అన్నాను. ఆయన ఏమన్నాడంటే, మరి మా యొక్క ఫాదర్లు, మార్సియం ఫాదర్లు దేవుని యొక్క సేవ చేస్తారు. ఎలాగంటే బయట ఆవరణం ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో పాస్టర్ గారు లేదంటే ఫాదర్లు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎలాగ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన నాకు తెలియజేశాడంటే, దేవుని యొక్క సేవ చేసేవాళ్ళు, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవారు వివాహం చేసుకోకూడదు అని ఆయన నాతో చెప్పాడు. కాబట్టి వివాహాన్ని గురించి వారికి ఉన్నటువంటి అభిప్రాయం అది. వారు ఇప్పటికీ అదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్నకు యాజకులు దావీదుతో కూడా అదే ప్రశ్న అడిగారు. కాబట్టి మనం కొన్ని విషయాల్లో అవగాహన కలిగి ఉండటం కూడా అది చాలా మంచిది. కాబట్టి వివాహం అనేది దేవుని మందిరంలో యాజకత్వం చేసేవాళ్ళు చేసుకోవచ్చా, చేసుకోకూడదా అనేది, మరి మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే దేవుని యొక్క శిష్యుల్లో చూసుకున్నట్లయితే, మరి దేవుడు తన యొక్క శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు దేవుడికి మరి ఎవరు వివాహం చేసుకున్నారు, ఎవరు వివాహం చేసుకోలేదు అనేటువంటి విషయాలు కూడా దేవుడికి తెలుసు. మరి మనం పేతురు గారిని ఉదాహరణకు తీసుకున్నట్లయితే, పేతురు గారికి మరి వివాహం అయింది. మరి పేతురు గారికి వివాహం అయినప్పుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన్ని తన యొక్క శిష్యుడిగా ఎందుకు అంగీకరించాడు? అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో వివాహాన్ని గురించి చాలా స్పష్టంగా ఉండిద్ది. ఏమనంటే, నిలవగలిగిన వారు మాత్రమే వివాహం చేసుకోకుండా ఉండండి, నిలవలేనటువంటి వారు వివాహం చేసుకోండి అని పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తాడు. కాబట్టి పాత నిబంధన ప్రకారం కూడా యాజకత్వం జరిగించేవారు వివాహం చేసుకోకుండా ఉన్నట్లు మనం ఎక్కడ చూడలేదు. కాబట్టి వివాహం గురించి అలాంటి ఆలోచన కలిగి ఉండటం అనేది చాలా తప్పు అభిప్రాయం. అది ఖచ్చితమైన అభిప్రాయం కాదు. ఎందుకంటే బైబిల్ వివాహాన్ని నిషేధించలేదు. ఎవరైనా సరే దేవుని సేవ చేసేవాళ్ళు ఎవరైనా దేవుని సేవ చేయొచ్చు, అదేవిధంగా వివాహం చేసుకోవచ్చు. కాబట్టి వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించవచ్చు. కాబట్టి మా యొక్క చిన్నమామ గారులు కొంతమంది ఆర్సీఎం చర్చికి వెళ్తారు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు. మరి ఆయన అలాగ అడిగినప్పుడు నేనేం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ఆయన ఏదో ఒకటి చెప్తాడని నేను అన్నాను. కాబట్టి ఇక్కడ ఈయన అడగటంలో ఉద్దేశం ఏంటంటే, ఈయన చెప్తాడు, దావీదు గారు, మేము బయలుదేరి 1 రోజు 2 రోజులు అయింది, మేము స్త్రీలకు దూరంగానే ఉన్నాము, కాబట్టి మేము యొక్క రెట్లు తీసుకుంటాము అని చెప్తాడు. కాబట్టి మరి పాత నిబంధన కాలంలో అంటే క్రీస్తు పూర్వం పాత నిబంధన, క్రీస్తు శకం కొత్త నిబంధనగా మనం గ్రహించాలి. క్రీస్తు పూర్వం యాజకత్వం జరిగించే వాళ్ళు మాత్రమే దేవుని మందిరంలో దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి రొట్టెలు తినటానికి మొట్టమొదటిగా లేదంటే ఎక్కువగా అర్హత కలిగి ఉండేవాళ్ళు. కానీ మనం ఈ రోజునైతే వారం దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆహారాన్ని లేదంటే రొట్టెలను ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నామంటే అది
చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మాకు తెలిసిన చుట్టాలు గుండెపల్లిలో ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారే తీసుకుంటారంట బల్లా ద్రాక్ష రసం. ఎవరిష్టం వాళ్ళది. అంటే అంత నియమ నిబంధనలతో ఉంటారు కొంతమంది. అంటే వారు ఉండగలరా లేదా అనేది మనం ఎవరిని నిర్ణయించడానికి అర్హులం కాదు. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళైతే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారంట వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళైతే కనీసం వడ్డీకి డబ్బులు కూడా ఇవ్వరంట. డబ్బులు ఎవరికైనా చేయబోదులు ఇస్తారంట, కానీ వడ్డీకి మాత్రం ఇవ్వరంట. మళ్ళీ వేరే వాళ్ళని కూడా మనం చూసుకున్నట్లయితే, నేను గుడివాడలో ఉన్నప్పుడు కూడా నెలకి ఒకసారి మాత్రమే రొట్టె ద్రాక్ష రసం తీసుకునే వాళ్ళం. మొదటి ఆదివారం కానీ లేదంటే రెండో ఆదివారం కానీ మనం ఇక్కడ వారం బల్లా తీసుకుంటున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండి మనం ఉండాలనేది ఈ యొక్క పాత నిబంధన ప్రకారం మనం చూసుకున్నటువంటి రొట్టెల విషయంలో మనం చూసినటువంటి ఈ యాజకులు అనేటువంటి వారు పాత నిబంధనలో ఏ విధంగా మరి దేవుని యొక్క మందిరంలో యాజకత్వం జరిగించి దేవుని యొక్క రొట్టెలు వారు భుజించేటువంటి రొట్టెలు ఎంతో నిష్టగా ఉండి ఎంతో నియమ నిబంధనలు కలిగి పాత నిబంధన కాలంలో యాజకులు మాత్రమే పాత నిబంధన కాలంలో మొట్టమొదటిగా ఈ యొక్క దేవుని మందిరంలో ఉంచబడినటువంటి రొట్టెలు తినటానికి అర్హత కలిగి ఉండేవాళ్ళు. మరి మనమైతే వారం ఈ విధంగా దేవుని యొక్క రొట్టె ద్రాక్ష రసంలో వేస్తున్నామంటే మనం ఎంతో జాగ్రత్తగా, లేదంటే కనీసం ఈ ఒక్కరోజైనా ఆదివారమైనా సరే మనం పరీక్షించేవారు కూడా ఉండాలనేది ఈ యొక్క ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధమైనటువంటి ఈ మాటలను బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తూ, మరి రవీంద్ర లేఖన ఆధారంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన దినములలో ఆ మాటని, ఆ సందర్భాన్ని మనం మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో మరి చదవడం మనం విని ఉన్నాము. పాత నిబంధన కాలంలో మరి ఈ పరిస్థితులన్నీ కూడా యాజకులు, లేవీయులు వారి యొక్క పరిస్థితులు మరి పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధపరచబడిన వారుగా, ప్రతిష్ఠించబడిన జనాంగంగా ప్రభు బలను తీసుకోవడం అది శ్రేయస్కరం. మరి దీనిలో రవీంద్ర మరి చెప్తున్నప్పుడు మరి స్త్రీలకు దూరంగా ఉన్నదాన్ని బట్టి, అనగా బైబిల్లో ఆ సిద్ధాంతాన్ని బట్టి కొంత రకరకాలుగా సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే కుటుంబ వ్యవస్థను కలుగజేసిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వాని కొరకు దేవుడు ఏం చేశాడు? సాటి అయిన సహకారిని ఏర్పాటు చేశాడు. కాబట్టి కుటుంబ జీవితం అనేది సులమన్ అన్నయ్య కొంచెం చక్కగా కూర్చోనండి, మంచిగా కూర్చోనండి, చాలా బాగుంటుంది. మందిరంలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానీ మధ్యలో ముచ్చట్లు పెట్టకాకండి. చక్కగా మంచిగా దేవుని మాటలు వినండి. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము,
ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనులే, పరిశుద్ధ సింహాసనం, శరాబులు కెరూబులు, పాడదాం, చప్పట్లు కొడదాం. శరాబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములతో నీవే మాయోగుడవు. అందరం పరిశుద్ధ సింహాసనం, మార్గమును జీవము, మరలా ఆకాశ భూమి గతించినను నీవే మాయోగుడవు. ఆకాశ భూమి గతించినను నీవే మాయోగుడవు. పరిశుద్ధ సింహాసనం, నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనులే, పరిశుద్ధ సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఆయన నిత్యుడైన తండ్రి. ఆయన మాటలు కూడా ఏది కూడా తూచా తప్పకుండా ఆయన మాట చొప్పున, ఆయన చిత్తము చొప్పున జరిగిస్తున్నాడు. అందుకే దేవుడు మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహకారిని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉంటే తుంటరివాడైపోతాడని, ఆ మనిషికి కూడా సహాయం కావాలని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని పద్ధతిని మనము ఎవరం కూడా అతిక్రమించడానికి వీలు లేదు. కుటుంబ వ్యవస్థని ఆశీర్వదించాడు, కుటుంబాన్ని ఫలింపజేశాడు, కుటుంబాన్ని విస్తరింపజేశాడు. కాబట్టి అక్కడ మనము స్త్రీలకు దూరముగా ఉన్నానంటే పరిశుద్ధ జీవితం కావాలి, పరిశుద్ధమైనటువంటి జీవిత విధానం మనకు కావాలి. ఏకాంగులను సంసారులుగా చేసేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏకాంగులను ఏం చేస్తాడు? సంసారులుగా చేసేవాడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రవీంద్ర మంచి అనుభవాలతో వాడు అన్న మాట్లాడే వాస్తవం ఏం చెప్తారని కూడా పరిశీలనతో మరి కొన్ని విషయాలు తెలిసినా చెప్పడం.
నేను కూడా ఆయన విషయం ఎరుగుదాను. ఏది ఏమైనా ప్రియులారా, యాజకులు భోజనం చేసే ఆ రొట్టెను మనం తీసుకొనడానికి అపవిత్రులమైనటువంటి మనము, అయోగ్యులమైనటువంటి మనల్ని, మన జీవితాల్ని ప్రభువు గొప్పవాడు గనుక ఆయన గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. ఆయన కృప మహా సన్నిధిని బట్టి మరి పాత నిబంధన కాలంలో ఆ ధర్మశాస్త్రమునంతటిని నెరవేర్చిన మన ప్రభు అయిన యేసు మన విషయంలో కూడా ఉన్నతమైన మార్గాన్ని చూపాడు. ఉన్నతమైన పరిశుద్ధమైన స్థితిని మనకు కలుగు చేసి ప్రభు మన కొరకు పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారంగా మరి ఆయన ఉన్నారు. ఆయన పరిశుద్ధ భోజనాన్ని మనము ప్రతి దినము కూడా, అనగా ప్రతి వారము కూడా ఆచరణ కలిగి ఉంటున్నాం. మరి ఎవరి ఇష్టం వారిది. కొన్ని డినామినేషన్స్ నెలకు ఒకసారి, కొన్ని డినామినేషన్స్ మరి సంవత్సరానికి ఒకసారి మరి చేస్తారు. ఏది ఏమైనా బైబిల్ గ్రంథం మనకి అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా మరి ఇంటింట వాడు కూడుకున్నప్పుడల్లా రొట్టె విరుచుచూ ఉండేవారు. దేవునికి స్తోత్రములు. కాబట్టి ప్రభు పరిశుద్ధ బలను మనం పరిశుద్ధంగా మరి ఆచరించటం, ప్రభు కొరకు మరి ప్రభు మార్గంలో ప్రతిష్ఠించబడిన జనాంగం ప్రభు కొరకు జీవించటం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక మనం ప్రతి విషయంలో ప్రతి దినము మరి ప్రభువుని కలిగిన బిడ్డలంగా, ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలంగా, మనము ప్రభువుతో ఐక్యపరిచిన దినము మొదలుకొని మనము ప్రభువుతో చేరే వరకు కూడా, ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యం చేత మనము పరిశుద్ధపరచబడి మన హృదయంలో ఉన్న చెడుతనం, మన జీవితంలో జరిగిన అపవిత్రత, వీటన్నిటినీ యేసుని రక్తం ద్వారా, యేసుని మాటల చేత శుద్ధి చేయబడి మనము నూతన హృదయాలతో, నూతన బుద్ధి కలిగి ఆ ప్రభువుని ఆరాధిస్తూ ఆ ప్రభు బలలో చేయడానికే ప్రభు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కనుక ఈ యొక్క పాత నిబంధనలో మరి చూసినప్పుడు ఎడ్లను బట్టి, కోడెలను బట్టి ఆ రక్తం ద్వారా పాపానికి పరిహారం జరిగించబడింది. అయితే మనము దేవుని మహాకృప చేత యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క బలియాగం ద్వారా, యేసు ప్రభువారు లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన వారుగా ఆయన ఉండి మనందరి కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆయనను బలిని బట్టి, ఆయన అమూల్యమైన రక్తాన్ని బట్టి మనం శుద్ధీకరించబడ్డాం. ఆ పరిశుద్ధ బలలో చేయడానికి, ఆ పరిశుద్ధుని కొరకు ప్రతిష్ఠించబడడానికి, ఆ పరిశుద్ధుని కొరకు ప్రతిష్ఠితమైన జీవిత విధానం కలిగి జీవిస్తూ ఉండాలని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ సందర్భాన్ని అంతటిని బట్టి మరి రవీంద్ర బాబు ఈ పూట చెప్పిన వాక్య భాగాన్ని బట్టి కూడా మనమందరము దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మరి 5వ వచనం వరకు, అనగా మొదటి నుండి 5వ వచనం వరకు కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని మనం మోకరించి ఆరాధన చేయడానికి ప్రభు చూపిన కృపను మనం అర్థం చేసుకొని ఆరాధన చేద్దాం. 10వ అధ్యాయం మొదటి నుంచి ఇక్కడ 6 వచనాల వరకు వచనం వెంబడి వచనాన్ని చదువుదాం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలులను చాయగలదియే గాని ఆ వస్తువులు నిజస్వరూపమైనది కాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగక అర్పించుచు ఒక్కటే విధమైన బలులను వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ
సిద్ధి కలుగజేయ నేరవు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపము జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చించివి, పూర్ణ హోమములు అందరం పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథము చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని అని ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినటువంటి ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తము చేత ఆ పాపమునకు, మానవుల పాపమునకు పరిహారం ఇచ్చి చేయదు. ఏటేటా మరి ఒకసారి ఆ బలిని అర్పించిన ఎడల మనకు ఏ విధమైన దానిని బట్టి కూడా మేలు ఉండదు అని మనందరి నిమిత్తం మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి విషయంలో ఒక్కమారే ఆ గొల్గతాలో, కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన అమూల్యమైన రక్తం ద్వారా మనలందరినీ కూడా మన పాపము నుండి, శాపము నుండి విడిపించి ఆ యొక్క పరలోకము నుండి భూమికి దిగివచ్చి, భూమికి ఆకాశముకు మధ్యలో సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసు రక్తం ద్వారా మనం పవిత్రపరచబడ్డాం. అంతేకాక ప్రభు అయిన యేసు ఆయన చెప్పినటువంటి మాట యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడు ఈ ఆహారము భుజించునో వాడు ఎల్లప్పుడూ జీవించును. కాబట్టి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధమైన స్థితిని బట్టి, మన పాపముల నుండి మనల్ని విడిపించిన దానిని బట్టి మనలను ఆయన పరిశుద్ధపరిచాడు, ప్రభువు కొరకు మనల్ని ప్రతిష్ఠించాడు. తరువాత పేతురు మరి ఆ యొక్క ఇందాక సందర్భంలో చెప్తున్నప్పుడు పేతురు కూడా వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అది ప్రభు అంగీకరించాడు అని రవీంద్ర కూడా ఇందాక చెప్పడం మీరు విన్నారు. లేఖనాల్లో పేతురు అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన కలిసి వెళ్ళి ఆమెకు ప్రార్థన చేసినప్పుడు వెంటనే జ్వరం విడిచి ఆమెకు జ్వరము నుండి ఆమె విముక్తురాలే, వెంటనే వారికి ఉపచారము చేసినటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. కనుక పేతురు గారు కూడా ఒక మాట ఏం చెప్తాడంటే, మనమందరం చీకట్లో ఉండాము, మనమందరము చీకట్లో ఉన్నప్పుడు మనల్ని దేవుడు యేసు ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన ఆ దేవుని గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనమందరం ఏం చేయబడ్డాము? రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని ప్రజనైన వారుగా, దేవుని సొత్తు అయిన వారంగా ఉండామని మనకు పేతురు పత్రికలో ఆ 2వ అధ్యాయములో 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతున్న భాగంలో కనబడుతుంది. కాబట్టి ఆ యొక్క యాజకులు తినే రొట్టెను మరి సామాన్యులు తినకూడదనంటే ఆ సామాన్యులైన మనకు కూడా, అన్యజనాంగంగా ఉండిన మనకు కూడా, పాపులమైన మనకు కూడా ఆ ప్రభువే మనందరి తరపున కొరగాని లేదంటే ఏ యోగ్యత లేని మనందరి పట్ల ఆ ప్రభు చూపిన ప్రేమ, ఆ ప్రభు చూపిన కృప, ఆయన చేసిన త్యాగమే మనకందరికీ ఆయనే మనల్ని పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధ జనాంగంగా చేశాడు, మనల్ని రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, ఆయన సొత్తైన ప్రజలుగా చేసి ఆయన పరిశుద్ధ బలలో కూడా పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమైన యేసు మన కొరకు ఆయన శరీరం నలగొట్టబడి ఈ రొట్టెగా మారింది. ఆయన అమూల్యమైన రక్తం మనల్ని కడిగి ఈ ద్రాక్షరసంగా మార్చబడింది. కాబట్టి మన జీవితాల్లో మనల్ని ప్రతిష్ఠించిన దేవునికి
పరిశుద్ధమైన ఆరాధన ప్రభువు కొరకు మనం ఇద్దాం. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మన కొరకు ఆహారంగా మారిన ఆయన ఆహారంలో చేవేస్తున్న మనం కూడా ప్రభువుకి మహిమకరంగా మన జీవితాలు ఉంటూ మరి జాగ్రత్తగా పరిశుద్ధ స్థితిలో ప్రతిష్ఠించబడిన వారుగా మరి చాలా పరిశుద్ధంగా ఆ ప్రభుని ఘనపరుస్తూ ప్రభు బలలో చేయవేళనే ఈ మాటల్ని మనం మనసారా ఆలోచించి ప్రభు సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని పరిశుద్ధ బలలో చేవేద్దాం. మోకరించండి.